హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు ఉద్యమాలు చేయడం, పోరాటాలు చేయడం కొత్త ఏం కాదు. అందున నల్లగొండ జిల్లా నీలగిరి కొండలకు కొత్త ఏం కాదు. సాయుధ పోరాటం పుట్టింది నల్లగొండ జిల్లాలో నీలగిరి గుట్టల్లో. రాచకొండ గుట్టల్లో పుట్టిన వీరుల గాథలెన్నో మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమకారులు, సాహితీ వీరులు ఎందరో తెలుసు. మళ్ళీ ఇప్పుడు మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ పోరాటంలో నల్లగొండ కీలకం కాకపోతుందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి జలవనరుల మేనేజ్మెంట్ మీదటువంటి హక్కుని కేంద్రం చేతిలో పెట్టడాన్ని, తెలంగాణ ప్రభుత్వం హక్కును కోల్పోయినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కృష్ణా మిగులు జలాలపై హక్కుల కోసం పోరాడుతూ నల్గొండ జిల్లా వేదిక కాబోతుంది. రేపు ఫిబ్రవరి 13వ తారీఖు నాడు కేసీఆర్ గారు నల్లగొండలలో బహిరంగ సభ నిర్వహించదలుచుకున్నారంటూ కూడా తెలుస్తుంది. కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలోనే ఎన్నడూ లేనటువంటి 162 సంవత్సరాల కిందటి బ్రిటిష్ చట్టాలని దులిపి పోలీస్ చట్టం అమలు చేస్తుంది నల్గొండ జిల్లాలో. ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, గుమికూడడం లాంటి ఏవీ రాకుండా ఉండటానికి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసుకున్నటువంటి స్వాతంత్ర సమరయోధుల మీద తయారు చేసినటువంటి, పోరాట యోధుల మీద చేసినటువంటి ఇనుప చట్టాలైనటువంటి పోలీస్ చట్టాన్ని ఈరోజు అమలు చేస్తూ నల్లగొండలో ఎలాంటి సభలు నిర్వహించడానికి, సామూహికంగా కూర్చొని చర్చించడానికి వీల్లేదంటూ 162 సంవత్సరాల క్రితం పోలీస్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజైతే ఏ కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలని ఈరోజు అదే స్థానంలో అధికార పీఠంలో అదే కాంగ్రెస్ ఉంటే ఈరోజు పోరాటం చేయబోతున్నటువంటి నల్గొండ బిడ్డల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద ఈ పోలీస్ చట్టాలు అమలు చేయాలని కాంగ్రెస్ భావించడం నిజంగా దురదృష్టకరం. దీనికి పోటీగా మళ్ళీ రేపు 13వ తారీఖు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ దానికి ధీటుగా ప్రియాంక గాంధీని తీసుకొస్తూ కాంగ్రెస్ కూడా మరో బహిరంగ సభ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో నాగార్జునసాగర్ ఎడమకట్టు సాగర్ ఆయకట్టు ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ పాదయాత్ర చేసిన తీరు మనం ఇంకా మర్చిపోలేదు. ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆ రోజు ఉద్యమంలో ఆ ఎడమకాలు జరుగుతున్న అన్యాయంగా ప్రశ్న చేసిన ప్రధాన పాదయాత్ర ఏ విధంగా కీలక మలుపు తిరుగుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమైనటువంటి ఆ తెలంగాణ ఉద్యమ తీరు, ఆ నల్లగొండ జిల్లా ఉద్యమ తీరు మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ ఎడమగట్టు విషయంలో కానీ, కృష్ణా మిగులు జలాల విషయంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తూ మళ్ళీ ప్రజాపాట పడుతూ ఉద్యమం తీరు ప్రారంభిస్తున్నారు. మళ్ళీ అలాంటి ప్రపంచం సృష్టించబోతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏ విధంగా నష్టం వచ్చినా కూడా ఏ రోజు కూడా రాజీ పడని కేసీఆర్ పట్టుత్వం అందరికీ తెలిసిందే. కేసీఆర్ రాజధాని హైదరాబాదు మాత్రమే ఉండాలి, ఉమ్మడి రాజధాని ఉండటానికి వీలు లేదు, రాజధానిని విభజించడానికి వీలు లేదు, రాజధానికి మార్పు చేయడానికి వీలు లేదు, రాజధాని హైదరాబాద్తో సహా తెలంగాణ 10 జిల్లాలు ఖచ్చితంగా కావాల్సిందే అంటూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పట్టుపట్టి ఢిల్లీ పీఠాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించిన తీరు మా అందరికీ తెలిసింది. మళ్ళొకసారి పోరుబాట పడుతున్నారు కేసీఆర్. మళ్ళీ ఎవరైతే తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీసేలా కుట్రలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పబోతుంది. దానికి నల్లగొండ జిల్లా వేదిక కాబోతుంది. ఆ నల్లగొండ జిల్లాలో 13వ తారీఖు నాడు సభ ఏ విధంగా ఉంటుంది, దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం వేచి చూద్దాం.